హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మరి ఇవాళ నేను మీకోసం ఒకటి చూపించబోతున్నాను. ఏంటా ఫుడ్ ఐటెం అంటే వచ్చేసాయండి మరి వీడియోలోకి. చూడండి, ఇదేంటి అంటే సద్ద సంగటి అండి. నైట్ చేశాను సద్ద సంగటిని. ఎందుకు మార్నింగ్ ఈ విధంగా టిఫిన్ లాగా తినాలని. సో చూసారా, కొంచెం సాల్ట్ వేశాను. అది నైట్ చేసినటువంటి సద్ద సంగటి అండి. మరి చూస్తున్నారా, చాలా బాగా ఉంటుంది మరి ఈ విధంగా తినడం. అసలు ఈ విధంగా తినేవాళ్ళు ఇప్పుడు చాలా తక్కువ అయిపోయారు. చూస్తూ ఉండండి. మరి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని తినడమే. మరి పెరుగుతో తిని అబ్బాబ్బా ఎలా ఉంటుందంటే కమ్మగా. మన పెద్దవాళ్ళు ఆ కాలంలో తినేవాళ్ళు, మీకు గుర్తుందా? మరి ఇందులో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. చూసారా, ఇందులో ఏమి అవసరం లేదు. వాటరు, కొంచెం పెరుగు, అలాగే నేనైతే వేరుశనగ పల్లీల పచ్చడి చట్నీతో తింటున్నాను. చూసారా, పెరుగు బాగా కాచినటువంటి పెరుగు వేసుకొని కలుపుకొని తినడమే. మరి ఇంకా అయింది. అసలు ఏంటి యూజెస్ ఇలా తినడము? అసలు మన పెద్దవాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు. మనం ఒకసారి ఆలోచన చేస్తే వాళ్ళు ఎప్పుడు కూడా కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అనేవారు కాదు. త్వరగా అలసిపోయే రకం కాదు. ఇప్పటి మనమైతే ఒక చిన్న పని చేసామో లేదో అలా అలసిపోతూ ఉంటాము. అలాగే ఎముకలు కూడా చాలా త్వరగా కూడా మనకి పెలుసుగా తయారైపోతున్నాయి. అప్పటి కాలంలో షుగర్, బీపీలు ఇలా ఏమీ ఉండేవి కావు ఫ్రెండ్స్. మరి సో ఇవి తీసుకోవడం వలన మనకి ఎముకలు చాలా బలంగా ఉంటాయి. అలాగే షుగర్ని చాలా వరకు కంట్రోల్లో ఉంచుతుంది. ఎక్కువ వీటిని సంగటి చేసుకోవడం, అలాగే రొట్టెలు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మరి ఎముకలు దృఢంగా ఉండాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఫుడ్ తీసుకోవడం చాలా 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 మంచిది. మరి మన పురాతన కాలంలో ఏ విధంగా పాటిస్తున్నారో అవి మన పిల్లలకి కూడా ఈ తరానికి మనము అలవాటు చేయాలి. సో ఈ విధంగా తీసుకోవడం వలన మధుమేహాన్ని కూడా మనం నియంత్రించవచ్చును. అలాగే బరువు కూడా తగ్గవచ్చును. చాలా ఎనర్జీ ఫుడ్ కదా. చూడండి, నేనైతే ఎలా ఆస్వాదిస్తూ తింటున్నాను. మరి అలా తినాలి. మరి చూసారా, ప్రతి ఒక్కరు కూడా నేనైతే తింటుంటే కిక్కే వేరు, ఆ టేస్టే వేరు. మరి ఎంత బిర్యానీ తిన్నా కూడా ఈ టేస్ట్ అయితే అసలు రాదు. మరి అప్పుడప్పుడు మేము ఈ విధంగా చేసుకొని తింటూ ఉంటాము. ఎందుకంటే మన ఆరోగ్యమే మనకు శ్రీరామ రక్ష. మరి మనకి ఆరోగ్యం ఉంటేనే కదా మనము ఏ పనైనా చేసుకోగలుగుతాము. అలా తినడము. ఇప్పుడు పిల్లల ఎప్పుడు జంక్ ఫుడ్, బయట ఫుడ్, టిఫిన్స్ ఏంటంటో చెప్తూ ఉంటారు. అలాంటివి కాకుండా మన పిల్లలకి ఇలాంటి ఫుడ్ మనమే అలవాటు చేద్దాము. ఓకేనా ఫ్రెండ్స్? మరి చూడండి, నేనైతే చాలా చక్కగా తింటున్నాను. మీరు కూడా తింటున్నారో లేదో కామెంట్ చేయండి. ఇలాంటి ఫుడ్ మన పిల్లలకి, మన వాళ్ళకి మనం చెప్తున్నామా, నేర్పిస్తున్నామా చూడండి. మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎలా ఉంది మరి మా వీడియో చూస్తే లైక్ చేయండి, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.